హాయ్ అండి, నేను మీ విజయ సతీష్ని. నేను స్వీట్ పొటాటోతో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇవైతే ముందు కుక్ చేసి ఇలా పెట్టుకున్నానండి. ఇవి ఎలా కుక్ చేశాను అనేది ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ముందుగా కావాల్సిన అయితే స్వీట్ పొటాటోస్ అండి. బెల్లం చూసి వేసుకోవాలండి, ఎందుకంటే స్వీట్ పొటాటో కొంచెం స్వీట్గానే ఉంటుంది కదా, చూసి వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. డ్రై ఫ్రూట్స్ అండి, కొంచెం గీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. మరో రెసిపీ అన్నాను, రెసిపీ పేరు చెప్పలేదు అనుకుంటున్నారండి. స్వీట్ పొటాటో హల్వా అండి. స్వీట్ పొటాటో హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇలాంటిది ఒక గ్రేటర్ తీసుకోవాలండి. ముందైతే ఈ కుక్ చేసిన స్వీట్ పొటాటో ఉంది కదండి, దీన్ని తురుముకోవాలండి. ఇలాగా ఇలా అయితే తురుము పెట్టుకోవాలండి. ముందైతే బెల్లం కరగబెట్టుకుందామండి. నేనైతే అంతా వేయట్లేదు, ఇంత తురుముకి కొంచెం వేసుకున్నాను. కొంచెం కరగనిద్దామండి, పొయ్యి మీద పెట్టాను. వడపోసుకున్నానండి, కరిగిపోయింది. బెల్లం అయితే రెడీ అవుతుంది కదండి. ఈలోపు ఇంకో పొయ్యి గీ హీట్ అయింది కదండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. కొంచెం ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడైతే కిస్మిస్ వేద్దాము. ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుందాము ఒక బౌల్లోకి. ఇప్పుడు మనం చిలగడదుంప తురుము ఉంది కదండి, దీన్ని దాంట్లో వేసుకుందామండి. మంటనైతే చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. కొంచెం రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అవుతుంది కదండి, చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. స్వీట్ పొటాటోతో హల్వా ఏంటి అనుకుంటున్నారండి, తినే పిల్లల్ని బట్టి టేస్ట్లు మారుతూ ఉంటాయి కదండి. అలా ఒకరికి స్వీట్ ఇష్టం, ఒకరికి హాట్ ఇష్టం కదా, దానికోసమే ఈ హల్వా అనేది రెడీ చేసి నేర్చుకున్నానండి నేను. మా అమ్మాయి స్వీట్ పొటాటో తినదండి అసలు. ఇలా చేయడం స్టార్ట్ చేశాక తినడం స్టార్ట్ చేసింది స్వీట్ పొటాటోని ఇష్టంగా. దానికోసం అనేసి చేస్తున్నాను. ఇలా దగ్గర అవుతుంది చూడండి. ఇప్పుడు మనం బెల్లం పాకం అయితే వేసుకుందామండి. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా, మీకు కనిపిస్తుంది కదండి. నేనేం పాకం రానివ్వలేదండి, వడపోసుకుని ఒక్క నిమిషం అలా కుక్ చేసి పెట్టుకున్నాను అంతే. పాకం ఏం రానిచ్చానని అనుకోద్దండి. వేసిన తర్వాత ఇలా కుక్ అవుతుంది కదండి, మనం బాగా కలుపుకోవాలండి. ఇది అక్కడక్కడ మెత్తగా ఉండల్లా ఉన్నట్టుంది కదా, స్మాష్ చేసుకుంటూ కలపాలి. చూడండి, మనం కలుపుకుంటూ ఉండగా ఇలా ముద్దలా అవుతుందండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ గీ వేసుకోవాలి. ఇలా రావడానికి నాకు ఒక 5 to 10 minutes వరకు పట్టిందండి. మీకు వీడియోలో నేను స్టాప్ చేస్తూ పాజ్ చేస్తూ చూపించాను కదా, తొందరగా వచ్చేసింది అనుకోవద్దండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, దానికోసమనే నేను పాజ్ చేసి చూపిస్తూ ఉంటానండి మీకు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి. దీంట్లో ఇలాచీ పౌడర్ కాదండి, ఇలాచీ మిరియాల పొడి రెండు కలిపి వేసుకోవాలండి. నార్మల్గా అయితే మనం హల్వాల్లో ఇలాచీ పౌడర్ అంతే వేస్తాం కదా, దీంట్లో మిరియాల పొడి కూడా వేసుకోవాలండి కొంచెం. అంతే అండి, రెడీ అయిపోయింది చూడండి. ప్యాన్ నుంచి ఫుల్గా సపరేట్ అయిపోతుంది కదా, రెడీ అయిపోయినట్టే. బౌల్లోకి తీసి చూపిస్తానండి మీకు. ఇంతే అండి, స్వీట్ పొటాటో హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి.